అమరావతి ఈ 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల నాటికి అమరావతి అనే ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందా? అది మనం ఇప్పటిదాకా విజువల్ చూసాము. మనం ఎక్స్పీరియన్స్ చేయగలమా? అమరావతి రాజధానిలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడి అక్కడ చర్చలు చేసుకునే పరిస్థితి అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు 60 months ఉంది, 60 days అయింది. అదే చెప్తున్నారు, మరి యాక్షన్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. వీ హ్యావ్ టు సీ. ఎందుకనంటే అది చాలా లార్జ్ ఏరియా, 50,000 ఎకరాలు. మరి అంత ఏరియాలో డెవలప్మెంట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. మన అంటే సంవత్సరానికి కేంద్రంలో ఎంత బడ్జెట్ పెడతారో అంత బడ్జెట్ కావాలి దీన్ని డెవలప్ చేయాలంటే. ఒక సంవత్సరం కేంద్ర బడ్జెట్ కావాలి ఇది 50,000 ఎకరాలని చేయాలంటే 42 లక్షల కోట్లు. మన బడ్జెట్ 43 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు. సో ఇంచుమించు 10 లక్షల కోట్ల పైన కావాలి ఇదంతా కూడా చేయాలంటే. అయితే దశల వారీగా చేయాలనుకున్నారు. ఏదో కోర్ క్యాపిటల్ అని మొదట అన్నారు కదా, ఆ కోర్ క్యాపిటల్ అనేది కనుక చేయగలిగితే ఇక మిగిలినటువంటి డెవలప్మెంట్ అంతే 5 ఏళ్ళలో మొత్తం కాదు, మీరు అన్నట్టు కోర్ క్యాపిటల్ చేయగలిగినా కూడా ఇక ఒక స్టెబిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కంటిన్యూస్ గా జరుగుతుంటుంది. సో ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు మాత్రమే కాదు, ఈ కోర్ క్యాపిటల్ కోసం కూడా 1-2 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే అది ఫుల్ఫిల్ అవుతుంది. చేయగలుగుతాం, చేస్తామని అయితే చెప్తున్నారు. మన మున్సిపల్ మంత్రి గారు కానీ సీఎం గారు కానీ చేస్తామని అంటున్నారు. చేస్తారని అనుకుంటున్నాను నేను కూడా. కొంచెం అంటే సీరియస్ గానే చేస్తారని అనుకుంటున్నాను, చేయాలని కూడా కోరుకుందాం. చివరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ లో మొన్న రిజల్ట్ లో పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అంటే ఇప్పుడు బేసిక్ గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలు అనేటువంటివి ఒక యాంటీ ఓట్. సో ఇప్పుడు ఎమోషన్ బట్టి మనం రిఫ్లెక్షన్స్ ఉంటాయి. అది జనం మనం అర్థం చేసుకోవడానికి పాజిటివ్ నెగిటివ్ అనేది మాట్లాడతాం. బట్ ఎమోషన్కి ఏం పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. ఇంతకుముందు మనం అనుకున్న 19లో కావాలి రావాలి అని ఒక ఎమోషన్తో ఓటేశారు. అందువల్ల ఒక ఎక్స్ట్రీమ్ అది జగన్ సెలక్షన్ జరిగింది. ఇది జగన్ రిజెక్షన్. సో 2 ఎలక్షన్స్ లోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జగన్మోహన్ రెడ్డి గారే. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ చూజన్, దిస్ టైమ్ హీ వాజ్ రిజెక్టెడ్. సో 2 సార్లు అతను సెంటర్డ్ గానే ఎలక్షన్లు జరిగాయి. అందువల్ల అంత ఎమోషన్ అంత ప్లే చేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ ఎంతవరకు ఉందని అంటే, వ్యతిరేక ఓటు చేయకుండా పనిచేస్తాము అనేటువంటి ఒక నినాదం తీసుకుని వచ్చారు కదా, అది జనంలోకి బాగా వెళ్ళింది. వెళ్ళడం వల్ల ఏమైందంటే, అంటే వ్యతిరేక ఓటు చీలిపోతే ఇదే ప్రభుత్వం వస్తుందా, అందుకోసం చీలకూడదా అనేటువంటి ఆలోచన ఆయన క్రియేట్ చేయగలిగారు. అది బాగా ప్రచారం అయింది కాబట్టి చీలకుండా ఓటు వేయడం వల్ల మరీ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వచ్చింది. బాగా పెడమోహంగా ఉన్న టీడీపీని అటో చేయి పట్టుకొచ్చి గుంజి పెళ్లి చేసింది ఆయనే కదా. అది కూడా సో దాంతో ఏమైపోయింది, ఇప్పుడు ఇంత ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్ డెమోక్రసీకి అంత మంచిది కాదు. ఎందువల్ల అంటే అపోజిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అపోజిషన్ కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. రాజ్యాంగం సభలో కాన్స్టిట్యూషన్ ఆమోదం కోసం జరుగుతున్న చర్చల్లో రోల్ ఆఫ్ అపోజిషన్ అనే దాని మీద చాలా చర్చ జరిగింది. అప్పుడు కూడా డాక్టర్ అంబేద్కర్ ఆ చర్చను ప్రారంభిస్తున్నప్పుడు చెప్పున్నారు ఏమంటే, ఒక వాచ్ డాగ్ లాంటి రోల్ ఉంటుంది అపోజిషన్ కి. అందువల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలు అన్ని ప్రభుత్వానికి అందకపోవచ్చు, కానీ వీళ్ళు నిరంతరం ప్రజలు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చి సభలో మాట్లాడతారు. అలా మాట్లాడే వ్యక్తి కావాలి, అందుకు వారికి ఒక హోదా ఇవ్వాలి, వారికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటివన్నీ కూడా ఆ విధంగా